అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కీచురాళ్ళు. రచయిత తమిరిస జానకి గారు. ఇక కథలోకి వెళితే, ఇంటి చుట్టూ చీకటి, గాఢాంధకారం, కీచురాళ్ళ రొద. నిట్టూర్చింది శాంత. ఇక్కడ కూడా, ఈ పట్నంలో కూడా కీచురాళ్ళ రొద తప్పలేదు తనకి. పిచ్చి ఆలోచనకి జీవం లేని నవ్వొకటి వెలిసింది పెదవుల మీద. వాటికి పల్లె ఏమిటి, పట్నం ఏమిటి? ఆ తేడా వాటికేం ఉంది? అన్యాయానికి పల్లె పట్నం తేడా లేనట్టే అంతకంతకి కీచురాళ్ళ రొద ఎక్కువై భయంతో మోకాళ్ళ చుట్టూ చుట్టి ఉన్న చేతుల్ని మరింత గట్టిగా బిగించి గోడవారగా ఒదిగి కూర్చుంది. కళ్ళు ఆగకుండా కన్నీటిని కురిపిస్తూనే ఉన్నాయి. పక్కనే పిడుగుపడినా తెలియకుండా ఉండేటంత మత్తుగా తాగి ఒళ్ళు మరిచి మంచం మీద అడ్డంగా పడి నిద్రపోతున్న భర్త వంకే తదేకంగా చూసింది. కన్నీటి తెరల్లో అతని అందం మసకబారిపోయింది. అతనిలోని అనాకారి మనసే తనకిప్పుడు కనిపిస్తోంది. అవును, తన కన్నీరు పైపై మెరుగుల్లాంటి, పైపై మేకప్పుల్లాంటి అతని అందాన్ని కడిగేసింది. ఇప్పుడు అతని అనాకారితనం బట్టబయలైంది. ఎంత సంతోషంగా, ఎన్ని మధుర భావాలతో జంటగా అతనితో కలిసి ఈ ఊర్లో, ఈ ఇంట్లో అడుగుపెట్టింది తను. కానీ జరగబోతున్నదేమిటి? తలుచుకుంటేనే శాంత గుండె దడదడలాడింది. ఎంత మోసపోయింది తను! భగవంతుడా, ఏది దారి? నేనేం చేయాలిప్పుడు? సవతి తల్లి పోరులో చిన్నతనం నుంచి శాంత సుఖపడిందెప్పుడూ లేదు. తిట్లు దెబ్బలు తినడం తప్ప. తెల్లారి లేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు అన్ని పనులు శాంత చేత చేయిస్తూ కూడా కారణం లేకుండా బాధేస్తూ, ఏవేవో తిడుతూ సనుగుతూ ఎప్పుడూ కీచురాయిలా రొదపెడుతూనే ఉండేది కమలమ్మ. రాత్రిళ్ళు లైట్లన్నీ ఆర్పేసి ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు ఆ చీకట్లో ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చే కీచురాళ్ళ రొద భయంకరంగా తోచేది శాంతకి. రాత్రిళ్ళు ఈ రొద, పగలు సవతి తల్లి రొద. తండ్రి పోయినప్పట్నుంచి పక్క ఊరు నుంచి పిన్నికి దూరపు చుట్టం, వరసకి ఆవిడకి అన్నయ్య గారు అయ్యే కుటుంబరావు గారు 10 రోజులకొకసారి వస్తూ ఉండటం, వచ్చినప్పుడల్లా ఆయన పిన్ని రహస్యంగా గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండడం గమనిస్తూనే ఉంది శాంత. 3-4 నెలల తర్వాత ఒకరోజు కమలమ్మ ఎంతో ప్రేమగా పిలిచింది శాంతని. ఇదిగో శాంత, ఈ పూలు పెట్టుకొని ఈ చీర కట్టుకోమ్మా. అప్పుడే జడ వేసుకొని మొహం కడుక్కొచ్చి బొట్టు పెట్టుకుంటున్న శాంత వెనక్కి తిరిగి చూసింది. పిన్ని ఇంట్లో అడుగుపెట్టిన ఇన్నేళ్లలో ఇంత మృదువుగా కాదు కదా. ఇందులో 100వ వంతు మృదువుగా కూడా పిలవలేదు తనను ఎప్పుడు అని అసలే ఆశ్చర్యపోతుంటే, పిన్ని చేతిలో చీర మరింత పెంచింది ఆశ్చర్యాన్ని. తను కట్టగా వెలిసిపోయి చిరిగిపోయిన చీరలే చింపి ఓణీలుగా వేసుకోమని ఇస్తోంది ఇన్నాళ్ళు. అలాంటిది పిన్నికున్న చీరల్లో అందమైన ఖరీదైన చీర, అందులోనూ ఒకరోజు. ఎంత బాగుందో ఈ చీర అని తన చేతుల్లోకి తీసుకొని చూస్తుంటే, ఇలాంటి చీరలు ముట్టుకునే అర్హత కూడా నీకు లేదన్నట్లు మాట్లాడింది. విసురుగా చీర లాగేసుకుంది. అదే చీర, ఆ చీర ఇప్పుడు తనని కట్టుకోమని స్వయంగా అడుగుతోంది. నమ్మలేనట్టు చూస్తూ నిలబడిపోయిన శాంత చేయి లాగి చీర ఉంచింది. కుందనపు బొమ్మవి, ఈ చీరలో ఇంకా మెరిసిపోతావు. ఇప్పుడు నాకెందుకు పిన్ని ఈ చీర? ఎందుకో ఏమిటో అవన్నీ తర్వాత, ముందు మీ పిన్ని చెప్పినట్టు చెయ్యి, కరుకుగా పలికింది కుటుంబరావు గారి గొంతు. చిన్నబుచ్చుకున్న మొహంతో, నొచ్చుకున్న మనసుతో లోపలికి వెళ్ళి పిన్ని ఇచ్చిన చీర కట్టుకొని పూలు పెట్టుకొని గదిలో నుంచి యువతలికి రాబోయింది. ఆహాహా, కాసేపు అక్కడే కూచో, నేను పిలిచినప్పుడు యువతలికి వద్దువు కానీ. ఇదిగో అన్నయ్య ఇలా వచ్చి చూడు, అప్పుడే పెళ్లి కూతురి కళ వచ్చేసింది మా పుత్తడి బొమ్మకి. అన్నగారిని కేకేసింది కమలమ్మ. తను చాలా అందగత్తె. ఆ మాట 100కి 100 పాళ్ళు నిజం. కానీ ఆ మాట పిన్ని ఒప్పుకోవడమే వింతల్లో వింత. తన సంతానం 4 అనాకారులు. సవతి కూతురు అందగత్తె అవడంతో ఈర్ష్య, కోపాలతో కమలమ్మ నిద్దట్లో కూడా శాంతని దేబ్యపు మొహమా, కోతి మొహమా, కొండముచ్చు మొహమా వగైరా నామాలతోనే పిలుస్తుంది.
ఇప్పుడు పిన్ని నోటి వెంట కుందనపు బొమ్మ, పుత్తడి బొమ్మ లాంటి పేర్లు వింటుంటే ఈ పిన్ని తన పిన్నేనా అన్న అనుమానం, ఆశ్చర్యం కలిగాయి శాంతలో. ఈ పెళ్లి చూపులు ఏదో పేరుకే గాని ఆ వచ్చేవారు నిన్ను ఇలా చూడగానే అలా ఎగరేసుకుపోవడం ఖాయం. అదోలా నవ్వింది కమలమ్మ. శాంతకు ఏదో భయం అనిపించింది. తనకి పెళ్ళంటే మాటలా? డబ్బు కావద్దు? అబ్బాయి నవమన్మధుడిలా ఉంటాడు. సినిమా హీరోలు ఈ అబ్బాయి కాలిగోటికి సరితూగరనుకో. 2 చేతులా సంపాదిస్తున్నాడు. పిల్ల జమీందారు. అతని మీద ఆధారపడ్డవాళ్ళు లేరు. ఒంటరి పక్షి. అంతా మన అమ్మాయి అదృష్టం. దండకంలా చదువుకుపోతున్నారు కుటుంబరావు గారు. అప్పో సప్పో చేసి తన పెళ్లి చేస్తుందా పిన్ని? అయితే మటుకు అప్పు ఎలా తీరుస్తుంది? తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే పిన్ని ఒక్కతే ఈ పిల్లల్ని పెట్టుకొని, అయ్యో తలుచుకుంటేనే గుండె చెరువవుతోంది. వద్దు పిన్ని, నాకు పెళ్ళి వద్దు. శాంత మనసు బాధగా మూలిగింది. అదిగో అబ్బాయి వచ్చేశాడు. కుటుంబరావు గారి మాటతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటపడింది. పెళ్లి చూపుల తతంగం ముగిసింది. సిగ్గు బరువుతో చూపులు నేలను అంటుకుపోగా గదిలోకొచ్చి పడింది శాంత. కుటుంబరావు గారి మాటల్లో అతిశయోక్తి కనిపించలేదు శాంతకి. కట్నం తీసుకోడట. తను అతనికి నచ్చిందట. నిజంగా అతను తన పాలిటి దేవుడే. ఇన్నేళ్లుగా తనని ఎంత హీనంగా చూసినా ఆడదానికి జీవితంలో కావలసిన అతి ముఖ్యమైన విషయం పట్ల అదే పెళ్ళి అనే 100 ఏళ్ల పంట విషయంలో పిన్ని తన పట్ల ఎంత శ్రద్ధ, దయ చూపించింది. పిన్ని తన పట్ల దేవతగా మారిపోయింది. ఏదో రెండో పెళ్లివాడికో, కాటికి కాళ్ళు చాచుకున్న వాడికో ఇచ్చి కట్టబెట్టకుండా ఇంత మంచి సంబంధం వాళ్ళ అన్నగారి ద్వారా చూసి చేస్తోంది. ఈ సమయంలో తన తండ్రే ఉంటే ఎంత సంతోషించేవాడో. గుడిలో పెళ్ళి నిరాడంబరంగా జరిగిపోయింది. ఎంత ముక్తసరిగా అంటే తన మెడలో అతను చిరంజీవి పసుపు కొమ్ము కట్టాడు. అంతే, అదే పెళ్ళి. అందుకు సాక్షులు పిన్ని, కుటుంబరావు గారు, ఆ భగవంతుడి విగ్రహం. అంతే. అతను డబ్బున్నవాడనే అన్నారు. మరి మంగళసూత్రమైన? చ అలాంటి ఆలోచనలు అనవసరం. పవిత్రమైన పసుపు కొమ్ము చాలు. అదే మనిషి ముఖ్యం, మనసు ముఖ్యం, మంగళసూత్రం కాదు. మంచి మనసుతో కట్నం కానీ మరో విధంగా కానీ డబ్బు ఆశించకుండా తనని భార్యగా స్వీకరించాడు. ఇంతకంటే తనకేం కావాలి? తనకి తనే నచ్చచెప్పుకుంది శాంత. పుట్టినప్పటి నుంచి ఉన్న ఊరు కదిలి ఎరుగని శాంత భర్తతో కలిసి పెద్ద పట్నంలో భర్త ఇంట్లో అడుగుపెట్టింది. ఎన్నో ఆశలతో, మరెన్నో మధురోహలతో. వంటింట్లోకి కావలసిన సరుకులన్నీ రిక్షాలో తీసుకొచ్చి పడేశాడు చిరంజీవి. ఆ పూటకి హోటల్ నుంచి క్యారియర్ తీసుకొచ్చేశాడు. అతని కౌగిట్లో గువ్వలా ఒదిగిపోయింది శాంత. కాలమే తెలియలేదు అతని సన్నిధిలో. వీధి తలుపు దబదబా చప్పుడవడంతో ఈ లోకంలోకి రాక తప్పలేదు. చిరంజీవి తలుపు తీయడంతో తుఫానులా వచ్చి పడ్డారు 5-6 అమ్మాయిలు. హాయ్ అంటూ వాళ్ళు తన భర్త మీద పడిపోతూ మాట్లాడుతుంటే శాంత కళ్ళు మరింత పెద్దవయ్యాయి. ఆ అమ్మాయిల మాట తీరు, కట్టుకున్న బట్టలు చూస్తూ సిగ్గుతో శాంత తలదించుకుంది. జీవి, పద బయలుదేరు. వాళ్ళల్లో ఒక అమ్మాయి చిరంజీవి చెయ్యి పట్టుకొని లాగింది. ఎక్కడికి? నళిని మంచి పార్టీ ఇస్తోంది, నిన్ను తీసుకురమ్మని మమ్మల్ని పంపింది. నిజంగానా? నళిని పిలవడం, మనం రాకపోవడమునా? పదండి, మీరు ముందు పదండి, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. నళిని నిన్ను ప్రేమిస్తోంది తెలుసా? నీ పాట అంటే పడి చస్తుంది. నీ మాటలు తనని మత్తులో ముంచెత్తుతాయట. నువ్వు ఇమ్మంటే తన ప్రాణమైనా ఇస్తుందట. అంత మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తోందట. కిలకిలా నవ్వుతూ చెబుతోంది ఓ అమ్మాయి. కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టయింది శాంతకి. ఏమిటిది? తనేం వింటోంది? తన చెవులు తనని మోసం చెయ్యట్లేదు కదా? వీళ్ళందరూ ఎవరు? తలుపేసుకో శాంత, నేనొచ్చేటప్పటికి బాగా పొద్దుపోతుంది. నా కోసం వంట చెయ్యకు. ఇస్త్రీ బట్టలు కట్టుకొని పూలరంగడిలా తయారై వెళ్ళిపోయాడు చిరంజీవి. కొత్త పెళ్లి కూతురి కళ్ళల్లో కాంతులు కాదు, కన్నీళ్లు చిందాయి. వీధి తలుపు గడియ వేసొచ్చి మంచం మీద చతికిలపడింది. దుఃఖం గొంతులో సుడులు తిరుగుతోంది.
తన తీయని కళ ఇలా చెదిరిపోయిందేమిటి? తన భర్త నిజస్వరూపం ఇదా? కళ్ళెదురుగా చూసి కూడా నమ్మనంటుందే ఈ మనసు. ఆ అమ్మాయిలంతా ఎవరు? వాళ్ళకి తన భర్తకి ఏమిటి సంబంధం? ఆ నళిని ఎవరు? అర్థం కాని ప్రశ్నలు. ఏదో భయం మనసులో లతలా అల్లుకుపోతోంది. ఎప్పుడు చీకటి పడిపోయిందో ఆలోచనల్లో గమనించనే లేదు. లేచి లైటు వేసింది. గదంతా వెలుగు. కానీ మనసులో అలుముకున్న చీకటి అలాగే ఉంది. కొత్త ఊరు, కొత్త చోట, ఒంటరిగా, దిగులుగా, భయంగా తన భయాన్ని రెట్టింపు చేస్తూ ఇంటి వెనక నుంచి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కీచురాళ్ల రొద అలా ఎంతసేపో ఏడుస్తూ కూర్చొనే ఉన్న శాంత అర్ధరాత్రి భర్త పిలుపుతో కదిలే బొమ్మల, ప్రాణం లేని కట్టెలా లేచి తలుపు తీసింది. తూలి పడిపోతున్న భర్తని అప్రయత్నంగా పట్టుకొని మంచం దగ్గరికి నడిపించింది. నిన్నటి తన భర్తకి ఈరోజు ఈ మనిషికి ఎంత తేడా! తప్పు. తను భారత స్త్రీ. భర్త గురించి చులకనగా ఆలోచించకూడదు. ఇతను తన భర్త, తన దైవం. వెర్రిగా నవ్వుకుంది లోపల. ఇట్రా చెయ్యి ఊపుతూ మత్తుగా పిలిచాడు. మెల్లిగా నడిచింది ముందుకి. మంచి బేరం సెటిల్ చేశాను. రేపటి నుంచి రోజు కావలసినన్ని పెద్ద బేరాలు. వందలు, వేలు రేపటి నుంచి నా ఇంట్లో నా శాంత కనక వర్షం కురిపిస్తుంది. అవును కదూ? ఏమిటండి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? డబ్బు నీకు మాత్రం చేదా? రేపటి నుంచి నువ్వు రాణిలా బతకవచ్చు, నేను రాజాలా బతకవచ్చు. మన సొంత బిజినెస్ మొదలు పెట్టబోతున్నాం రేపటి నుంచి మనిద్దరం. రేపు రాత్రి రాబోతున్నాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, మన ఇంటికి వస్తున్నాడు. నీలాంటి సంసారపక్షం చిన్నది కావాలట. అడ్వాన్సు ఇచ్చేశాడు ఇవాళ. తక్కినది రేపు రాత్రికి నీ చేతికిస్తాడు. నెత్తిన పిడుగుపడినట్టయింది శాంతకి. ఏమండి, ఏమిటి మీరు మాట్లాడేది? తాగిన మైకంలో మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా అసలు? గట్టిగా 2 చేతులతో భర్తని కుదిపింది. నోర్ముయ్! పెద్దగా గద్దిస్తూ లేచి కూర్చున్నాడు చిరంజీవి. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియకపోవడం ఏమిటి? నేను చెప్పినట్టు నడుచుకొని తీరాలి నువ్వు. 2000 ఇచ్చి మీ పిన్ని దగ్గర కొనుక్కున్నాను నిన్ను. తెల్లబోయి చిత్తరువులా నిలబడింది శాంత. నీ అందం చూసి మోహించి పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా? పెళ్ళికి నాకు పడదు. నీకంటే అందమైన వాళ్ళనే ఇలా అనుభవించి అలా వదిలేశాను. అది నా తత్వం. ఎదురు 2000 ఇచ్చి నీ మెడలో పసుపు కొమ్ము ఎందుకు కట్టానో తెలుసా? కట్టకపోతే కుక్కలా నువ్వు నా వెంట రావుగా. ఆ 2000 ఆశ చూపించకపోతే నిన్ను నాకమ్మదుగా మీ పిన్ని. మీ పిన్నికి నాకు బేరం కుదిర్చి పెట్టిందెవరు? మీ కుటుంబరావు. ఆయనకి నేను ఎలాంటి వాడినో బాగానే తెలుసు. నా గురించి అన్నీ మీ పిన్నికి చెప్పాడు. ఆవిడకి నువ్వు ఆ ఇంట్లోంచి పోతే నీ భారం ఆవిడకి తగ్గితే అంతే చాలు. పగలబడి నవ్వుతూ చెప్పడం ముగించాడు చిరంజీవి. అతను చెప్పిన ఒక్కొక్క మాట ఒక్కొక్క శూలమై శాంత హృదయాన్ని తూట్లు పొడిచింది. రేపటి నుంచి నువ్వు నాకొక డబ్బు సంపాదించి పెట్టే యంత్రానివి. మర్చిపోకు. 4 రోజుల్లో నేను పెట్టిన పెట్టుబడి నా చేతుల్లో పోసేయాలి నువ్వు. ఆ తర్వాత అంతా లాభమే. 100కి 100, 1000కి 1000 లాభాలు. తూలుతూ లేచి వెళ్ళి మంచం మీద అడ్డంగా పడిపోయాడు చిరంజీవి. దుఃఖాన్ని దిగమింగి తీవ్రంగా ఆలోచిస్తోంది శాంత. ఇప్పుడేం చేయాలి? తెల్లారితే తన బతుకు బండలు కాబోతోంది. తిరిగి పిన్ని దగ్గరకు వెళ్ళినా మళ్ళీ ఇతనికే తనని అప్పజెప్పేస్తుంది. ఇంటికి పారిపోయే ఆశే లేదు. పోనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్లతో తన మొర చెప్పుకొని రక్షించమని వేడుకుంటే వాళ్ళు తనని రక్షిస్తారన్న భరోసా లేదు. కంచె చేను మేసే సామెతగా రక్షించమని పోలీసుల దగ్గరికి వెళ్ళిన అబలల్ని, అనాథల్ని ఆ పోలీసులే భక్షించిన కథలు వాళ్ళు వీళ్ళు చెప్పుకోగా ఎన్నో వింది తను. ఏ పోలీస్ మంచివాడో ఏ పోలీసు చెడ్డవాడో తనకు ఎలా తెలుస్తుంది? లాభం లేదు. ఇక్కడుంటే తనొక జీవోత్సవంలా బ్రతకాలి. ఇక్కడి నుంచి పారిపోవాలి. ఎక్కడికో పారిపోవాలి. కానీ ఎక్కడికి? ఎలా? కీచురాళ్ల రొదకే భయంతో గుండెలదిరిపోయే తను ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళగలదు? కొంచెం తెలతెలవారుతుండగా ఇంట్లోంచి పారిపోవాలి. కానీ
తన వెంటపడి మళ్ళీ లాక్కురాడు ఇతను. తన గోడు ఎవరు మటుకు వినిపించుకుంటారు? తన భార్య అని చెప్తాడు. కావాలంటే కుటుంబరావు గారిని, పిన్నిని సాక్ష్యం కూడా తీసుకొస్తాడు. అప్పుడింకా తన మాటలు ఈ లోకం వినిపించుకుంటుందా? అలా అని అతని చేతిలో ఆటబొమ్మలా, ఇతని ఇంట డబ్బు కురిపించే యంత్రంలా, ఒక జీవోత్సవంలా బ్రతకడం ఎంత దుర్భరం. వీల్లేదు. ఏమైనా సరే పారిపోవాలి. ఇతనికి మెలకువ రాకముందే, పూర్తిగా తెల్లవారకముందే పెరటి వైపు సందులో నుంచి పారిపోవాలి. ముందు ఈ ఇంట్లో నుంచి బయటపడాలి. ఆ తర్వాత సంగతి ఇప్పుడు ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకొని లాభం లేదు. ఒక స్థిర నిశ్చయానికొచ్చింది శాంత. కొద్ది కొద్దిగా వెలుగు రేఖలు వచ్చి రానట్లు ఉన్న ఆ సమయంలో చిరంజీవి చొక్కా జేబులోంచి అందిన నోట్లు తీసుకొని రుమాల్లో చుట్టుకొని తన బట్టల సంచి ఒకటి చేత పట్టుకొని పెరటి తలుపు తీసింది. అంతే. ఎప్పుడు మెలకువ వచ్చిందో మెరుపల్లే దూకాడు చిరంజీవి. పారిపోదామనుకుంటున్నావటే, నిన్నేం చేస్తానో చూడు. ఒక్క క్షణం మతి తోచని దానిలా చూసింది శాంత. మరుక్షణం మూలనున్న పచ్చడి బండని చూసే కళ్ళు. తప్పదు. ఇతని బారి నుంచి తనని తను రక్షించుకోక తప్పదు. శాంత చేయి అందుకొని లాగేటందుకు ఒక్క పరుగున మీదకి వచ్చాడు. ఆవేశంతో శాంత చేతిలో బండ అతని తల మీద విచ్చలవిడిగా వీరవిహారం చేసింది. అతనికి ప్రాణమే పోయిందో, స్పృహ మాత్రమే పోయిందో పరీక్షిస్తూ కూర్చునే స్థితిలో లేదు శాంత. వెనకవైపు సందులోంచి మెయిన్ రోడ్డు మీదకొచ్చింది. రైల్వే స్టేషన్ కనుక్కోవడం కష్టమవలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికని టికెట్టు కొనాలి? ప్లాట్ఫారం మీద అడుగు పెట్టాక ఈ ప్రశ్న ఇంతింతై కొండంతైంది. ఆలోచిస్తూ నిలబడింది. మన రైలు ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరుతుందట. త్వరగా వెళ్ళి మంచినీళ్లు నింపుకొస్తానుండు. ఆయనెవరో తన భార్యతో చెప్తుంటే దగ్గరికి వెళ్ళి మెల్లగా అడిగింది. ఈ రైలేనా అండి ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరేది? అవును. ఏ ఊరు వెళ్తుందండి ఇది? ఏ కలనున్నాడో ఓపిగ్గానే సమాధానం చెప్పాడాయన విసుక్కోకుండా. గబగబా వెళ్ళి ఆయన చెప్పిన ఊరికే, ఆ రైలుకే టికెట్ కొని వచ్చి ఎక్కి కూర్చుంది. ఆ దంపతులు కూర్చున్న కంపార్ట్మెంటులోనే, వాళ్ళు దిగిన స్టేషన్లోనే తను దిగడం. ఆ ఊర్లో అనాథ శరణాలయం ఏదైనా ఉండకపోతుందా? వాకప్ చేసి అనాథ శరణాలయానికి వెళ్ళిపోయి అనాథగా వాళ్ళ ఆశ్రయం కోరడమే. ఈ ఆలోచనతో శాంత మనసు కాస్త నెమ్మదించింది. దిగాల్సిన స్టేషన్ వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.